ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 118వ కీర్తన 8వ వచనము. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈరోజు ప్రాముఖ్యంగా యవ్వనస్తులు అమ్మాయిల గురించి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. తరచూ వారి యొక్క స్టేటస్లో పెడుతూ ఉంటారు, నేను మోసపోయాను అని. గమనించండి ప్రియులరా, అనేక సార్లు మనము మనుషుల్ని నమ్మి మనుషులపై ఆధారపడి మోసపోతూ ఉంటాం. మోసపోయిన తర్వాత, సర్వము కోల్పోయిన తర్వాత, జీవితం అంధకారం అయిపోయినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పొరపాటు చేశాను, నేను తప్పు చేశాను ప్రభువా, ఇది నా వల్ల జరిగినటువంటి కార్యం అనరు. కానీ ఎందుకు ఇలా చేసావు ప్రభువా, నువ్వు ఉంటే నన్ను కాపాడి ఉండొచ్చు కదా, నువ్వు నాకు సహాయం చేసి ఉండొచ్చు కదా, నన్ను ఎందుకు విడిచిపెట్టావు ప్రభు అని ప్రశ్నించేటటువంటి వారు ఈరోజు తరచు మనకు కనబడుతూ ఉంటారు. మనుషుల్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు, మనుషులపైన ఆధారపడుతూ ఉంటారు. మోసపోయినప్పుడు, వారు మోసము చేసినప్పుడు, వారు ఇబ్బంది కలిగించినప్పుడు, వారు సహాయం చేయనప్పుడు మనం చాలాసార్లు జీవితంలో కృంగిపోయి డిప్రెషన్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎవరి మీద ఆధారపడి ఉన్నావు? మనుషుల మీద ఆధారపడి ఉన్నావా? ప్రభుత్వాల మీద ఆధారపడి ఉన్నావా? ఈ లోకంలో ఉన్న అధికారుల మీద ఆధారపడి ఉన్నావా? మనం ఆధారపడవలసినటువంటిది ఎవరిపైన అంటే దేవుని పైన మనం ఆధారపడాలి. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట నీకు మేలు. దేవునిపై ఆధారపడు. దేవుని నమ్ముకున్నట్లయితే, దేవుని దగ్గరికి వచ్చినట్లయితే, దేవుని సహాయాన్ని కోరుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మీకు మేలు చేస్తారు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. మనుషులు నమ్మి మోసపోయారా? ఇప్పటికన్నా దాంట్లో నుంచి బయటకు రండి. ప్రభు నూతనమైన జీవితాన్ని, నూతనమైన ఆరంభాన్ని మీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో ప్రభు జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.